హాయ్ అండి. హాయ్ సార్. మరి అఖిల్ గారిది లెనిన్ గ్లిమ్స్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత అదే మొన్న అఖిల్ కొంచెం ఫ్లాప్లో ఉన్నాడు. ఈ సినిమా మాత్రం నెంబర్ 1 స్థానంలో సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఎందుకంటే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఒకటి, తర్వాత చాలా మాస్ క్యారెక్టర్లో అఖిల్ చేశారు కాబట్టి ఈ సినిమాని ల్యాబ్ రిపోర్ట్ మాకు తెలిసింది సినిమా వాళ్ళం కాబట్టి సెన్సేషనల్ కాబోతుంది. ఒక పెద్ద హీరో స్థాయికి ఈ మన అఖిల్ కూడా వెళ్ళే సినిమా లాగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీ కాబోతుంది. అఖిల్ లైఫ్లో సూపర్ డూపర్ హిట్, ఫస్ట్ హిట్ అన్నమాట. సో మరి ఏజెంట్ కి కూడా ఇలానే చాలా హైప్ ఇచ్చారు. అంటే డైరెక్టర్ కానివ్వండి, ఆ మూవీ టీమ్ కానివ్వండి, ప్రమోషన్స్ పరంగా కానివ్వండి, చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు. కానీ పెద్ద డిజాస్టర్ అయింది అది. మరి ఈ మూవీస్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. మరి ఈ మూవీ అన్న అఖిల్ గారికి కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే దీన్ని చాలా చాలా కూలంకోసంగా చాలా కథలు విన్న తర్వాత ఈ సినిమా లేని సినిమా ఒప్పుకున్నారు కాబట్టి ఈ సినిమా మాత్రం సొంతంగా చేస్తున్నారు. ఆ ధైర్యంతోనే సొంతంగా కూడా చేస్తున్నారు. ఈ అఖిల్కి కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా పెద్ద హీరోల సరసన నిలబడబోతున్నాడు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. హాయ్ బ్రో. మరి అఖిల్ గారిది లెనిన్ మూవీ గ్లిమ్స్ వచ్చింది, మీకు ఇలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది బ్రో. చాలా రోజుల నుండి వెయిటింగ్ చేస్తున్నాము మన అఖిల్ అనేది మూవీ రావాలని. ఈసారి బాగుంది బ్రో. మాస్ లుక్ కానీ బాగుంది. అఖిల్ అనేది మంచి సెట్ అయింది బ్రో. రాయలసీమ స్టోరీ అనుకుంటా బ్రో. ఇది చాలా బాగుంటాడు బ్రో. ఈసారి ఎప్పటి నుండో కోరుకుంటున్నాం మా అఖిల్ అన్న ఎప్పుడు వస్తాడని. నాగార్జున ఫ్యామిలీ నుండి అఖిల్ అన్న ఎప్పుడు వస్తాడని. తండేలో అన్న వచ్చాడు. ఇప్పుడు ఈయన తమ్ముడు రావాలని మేము కోరుకుంటున్నాం బ్రో. ఫ్యాన్స్ గా కోరుకుంటున్నాం, గట్టిగా కోరుకుంటున్నాం బ్రో. చాలా మంచి సినిమా. ఈసారి ఇట్టు కొట్టాలి కంపల్సరీ. అన్నా నువ్వు ఇట్టు కొట్టాలన్నా, మేము అదే కోరుకుంటున్నాం అన్నా. నువ్వు రావాలి. నాగార్జున ఫ్యామిలీలో అందరికన్నా మంచి పెద్ద హీరో నువ్వే కావాలన్నా. నిజంగా అంటే కోరుకుంటున్నాం లక్షణంగా. నిజంగా అంటే ప్లీజ్ అన్న, మంచి సినిమా. ఈ స్టోరీ మంచిది ఎంచుకున్నావు. మన డైరెక్టర్ కానీ మంచిగా తీశాడు. సినిమా మాత్రం ఇది కంపల్సరీ హిట్ అవుతుంది అన్న. సో మరి లాస్ట్ మూవీ అఖిల్ గారిది అంతగా వాళ్ళు అనుకునే అంత సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. మరి ఈ మూవీ అన్న ఆయన కెరియర్ బెస్ట్ మూవీ అవుతుంది అంటారు? ఇది కంపల్సరీ అవుతుంది బ్రో. నెక్స్ట్ అంతకు ముందు మూవీ స్టోరీ ఎలా ఉందో నాకు తెలియదు బ్రో. ఈ మూవీ చూసా బ్రో, ఇప్పుడే చూశాను గ్లిమ్స్. సూపర్ ఉంది బ్రో. ఆయన మాస్ లుక్ ఉంది బ్రో. ఈసారి చాలా మంది హీరోలు కానీ మాస్ లుక్ లోనే ఈసారి ఎంట్రీ అవుతున్నారు. మన రామ్ చరణ్ గారు కానీ ఎంట్రీ అవుతున్నారు. చాలా బాగుంటది ఈసారి సినిమాలు 2025లో.